ఆత్మకూరులో సిపిఐ జిల్లా 3వ మహాసభలు ప్రారంభం. మత విద్వేష రాజకీయాలు దేశ ప్రగతికి విఘాతమని, భారత రాజ్యాంగంలో లౌకిక, ప్రజాస్వామ్య, సోషలిస్టు అంశాలు తొలగింపు చేస్తామంటూ రాజ్యాంగ పీఠికకు ఒరితాళ్లు పెడితే మోడీ సర్కార్కు పుట్టగతులు ఉండవని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ తీవ్రంగా మండిపడ్డారు. ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వనపర్తి జిల్లా 3వ మహాసభలు ఘనంగా ప్రారంభమైంది. ముందుగా ఆత్మకూరు పట్టణంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుంచి భారీ ప్రజా ప్రదర్శన ప్రారంభమై పాత కరెంట్ ఆఫీస్, గాంధీ చౌరస్తా బస్టాండ్ మీదుగా ఎంజీ గార్డెన్ వరకు సాగిన ఎర్రదండు కవాతు, ఎర్రజెండాలతో ఎరుపెక్కి ఆత్మకూరు పట్టణం అరుణమయమైంది. ప్రజా ప్రదర్శనలో ప్రజానాట్య మండలి కళాకారుల గొల్లసుద్దులు, డప్పుల దరువులు, నృత్యాలతో మార్మోగింది. అనంతరం సిపిఐ వనపర్తి జిల్లా 3వ మహాసభల బహిరంగ సభ సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయరాములు అధ్యక్షతన జరిగింది. సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయరాములు మాట్లాడుతూ, తాటిత పీడిత జనం పక్షాన పోరాడుతున్న సిపిఐ పార్టీకి 100 సంవత్సరాలు నిండాయని అన్నారు. పేదల సమస్యలపై రాజీలేని పోరాటాలు నడిపేందుకు గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు మహాసభలను ఏర్పాటు చేసుకుని పార్టీని బలమైన నిర్మాణం చేసుకుంటూనే ప్రజా సమస్యలపై ప్రజా సంఘాల ఉధృత పోరాటాలు నిర్వహించేందుకు మహాసభలలో చర్చలు జరుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయరాములు, సిపిఐ జిల్లా నాయకులు కళావతమ్మ, శ్రీహరి, శ్రీరామ్, మోషా, అబ్రహాం, నరసింహశెట్టి, లక్ష్మీనారాయణ శెట్టి, గోపాలకృష్ణ, జె చంద్రయ్య, భాస్కర్, వైఎఫ్ జిల్లా కార్యదర్శి కుతుబ్, మంకలి శాతయ్య, మాషప్ప, కురుమన్న, ప్రజాకవి, జనజ్వాల, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మాజీ సభ్యులు గంధం నాగరాజు, శ్యామ్ సుందర్, రవీందర్, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి గీతమ్మ, నరసింహులు, నాగరాజు, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు పి సురేష్, లక్ష్మీనారాయణ, సౌలు, ఇజ్రాయిల్, రవి, నిషార్, గాయని శ్యామల తదితరులు పాల్గొన్నారు.